నమస్కారం అండి. ఆల్ న్యూస్ పేపర్స్ వాళ్ళకి అండ్ న్యూస్ బులెటిన్స్ ఎస్పెషల్లీ అండి. ఈ పెన్నా నదిలో మనకి నిన్నటి నుంచి వర్షాలు కొంచెం ఎక్కువయ్యాయి కాబట్టి ఫ్లో అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ వాటర్ రిలీజ్‌లో 30,000 క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేశారు. సో, మీ ద్వారా, మీ మాధ్యమం ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఆల్ పెన్నా నది ఒడ్డున ఉండే మండల్స్ కానీ, ప్రజలు కానీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా నది ఒడ్డున గానీ, ఎటువంటి యాక్టివిటీస్ వీళ్ళేమైనా పార్టీస్ చేసుకోవడం గానీ, లేకపోతే సందర్శించడం గానీ, అలానే ఫిషర్‌మెన్‌లు ఎవరన్నా సరే క్యాజువల్ యాక్టివిటీగా ఫిషింగ్ చేయడం గానీ, ఏది చేయొద్దని ఒక్కసారి మీ మాధ్యమం ద్వారా తెలియజేయదలుచుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ మన మండల్స్ ఏవైతే రెవెన్యూ డివిజన్ ఆఫ్ నెల్లూరుకి సంబంధించి నా తహసీల్దార్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. నిన్నే మేము కొంచెం యాంటిసిపేట్ చేసి తెలుగంగ ప్రాజెక్ట్ వాళ్ళతో మాట్లాడి అండ్ సంఘం వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత మాకు కొంచెం ఐడియా వచ్చి ఇవాళ మార్నింగ్ నుంచే మేము ప్రతి గ్రామంలో అండ్ ప్రతి గల్లీస్‌న ఎస్పెషల్లీ అర్బన్ పరిసరాల్లో కానీ ప్రతి గల్లీలో కూడా ఒక ఆటో అండ్ ఆడియో అండ్ మైక్ సిస్టమ్ ద్వారా అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. అలానే గ్రామాల్లో కూడా టామ్ టామ్ వేయించడం జరిగింది. సో, మీ ద్వారా ఎందుకంటే అందరూ మొబైల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాట్సాప్స్ ఉన్నాయి కాబట్టి మీ ద్వారా ఈ న్యూస్ బులెటిన్స్ కానీ ఏదైనా చిన్న ఫార్మ్ ఆఫ్